మా బ్రో నేను ఆలోచించా అసలు మన ఫ్రీ ఫైర్ లో గేమ్ ఆడే ప్రతి ఒక్కరికి ఓన్ ఏదైనా ఉంది అంటే గేమ్ అకౌంటే కదా. అండ్ రీసెంట్ గా నేను కమెంట్స్ కూడా చూసాను, నా యూఐడికి రేటింగ్ ఇవ్వనా లేకపోతే నీకు పేలిపోయింది లేపేస్తాను అది ఇదని మన కుర్రోళ్ళు గోలగోలు చేస్తున్నారు. సో అదే వాళ్ళ ఫ్రీ ఫైర్ ఐడికి కొంచెం రివ్యూతో పాటు రేటింగ్ ఇస్తే సేమ్ రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ఇలాగే ఉంటది అనమాట. సో చలో మరి ఒకటే చెప్తాను, వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ లో పెట్టుకో, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నీకు నోటిఫికేషన్ రావాలి. ప్లస్ ఇంకొకటి వచ్చేసరికి నువ్వు కమెంట్ చేయి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నీ ఐడి కూడా చూపించాలి కాబట్టి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకున్న వాళ్ళ ఐడీస్ మాత్రమే చూపిస్తా. ఓకే చలో మరి సబ్స్క్రైబర్ యూడి నెంబర్ 5 కనుక చెక్ చేసుకుంటే ఐఎమ్ గ్యామర్ ఓకే అతను కమెంట్ చేశాడు అనమాట. అంటే తన నేమే అది. అన్నా నేను నీ వీడియోస్ కి తీసి లైక్ కొడుతున్నా గానీ నువ్వు నా అకౌంట్ చూడట్లా అన్నా, నాది నో టాప్ అప్ అకౌంట్ అన్నా ఐడి పెట్టాడు. అండ్ ప్లేస్ చూడు అంటే ప్లీజ్ చూడు, అది ప్లేస్ అని పెట్టాడు. ఓకే ప్లీజ్ చూడన్నా, రివ్యూ రేటింగ్ ఇవ్వన్నా, అచీవ్మెంట్స్ 7990 అన్నా అంట. నాకేం అర్థం కాలేదు. అట్లే అదంతా ఎందుకు, మన రివ్యూ ఇవ్వాలంటే ఐడి బాగుండాలి మేస్త్రి. సో ఇది సిచ్యువేషన్. కమెంట్ నాకు కొద్దిగా అర్థమైంది, నేను తోడ అర్థం కాలేదు. సో పక్కన పెట్టేసేయి. అండ్ ఐడి కనపడుతుంది కదా, సో తీసుకున్నాను అనమాట. ఐడి అయితే తీసుకుని ఇన్స్పెక్ట్ చేస్తే ప్రెసెంట్ యాక్టివ్ ఉన్నాడు. ఐడి వచ్చేసరికి ప్రెసెంట్ ఆన్లైన్ లోనే ఉంది. అండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను అనమాట. ఇంకొకటి చెప్తున్నాను, నేను ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరెవరు ఐడీస్ అయితే చూపిస్తాను, ఎన్ని ఐడీస్ అయితే చూపిస్తాను, వాటన్నిటికి వచ్చేసరికి రిక్వెస్ట్ మాత్రం డెఫినెట్ గా పెడతాను. సో యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది మీ చేతిలో ఉంది. ఓకే అండ్ ఐడి నేమ్ వచ్చేసరికి RLOVY అంట సంథింగ్, నాకైతే అర్థం కాలేదు సార్. అండ్ కొన్నాడు గేమ్ చేంజర్ సంథింగ్ ఉంది. లెవెల్ వచ్చేసరికి 61 లైక్ చూసుకుంటే 3K+ ఉంది. దాంతోపాటు ఓల్డ్ స్కల్ హంటర్ అండ్ సంథింగ్ స్కల్ బండిల్ ఒకటి ఉంది, కాబ్రా బండిల్, దాంతోపాటు రేరెస్ట్ UMP MP5 అండ్ టుంగ్ సహూర్ కూడా ఉంది. ఇట్స్ ఆర్టిస్ట్ ఉంది. 2 years 1 year గోల్డ్ టైటిల్ కూడా ఉన్నాయి మామ. ఇది సిచ్యువేషన్. అండ్ ఈవెంట్ గ్యాలరీ సెక్షన్ కూడా ఉంది. వేరే లెవెల్ అనిపించింది. అండ్ కొన్ని టైటిల్స్ అండ్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వేరే లెవెల్ అనిపించింది. ఇంకా దాంతోపాటు సరికి బ్యాచ్ ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్. ఆగు ఎన్టీఆర్ సంథింగ్ ఏదో డిస్ట్రిక్ట్ లో వచ్చేసరికి 31th ప్లేస్ లో ఉన్నాడు. అది కూడా AUG గన్. అది AUG అనగానే నేను ఇంకా ఆగస్ట్, ఇదేంటి ఆగస్ట్ మంత్ లో వచ్చేసరికి 31th ప్లేస్ లో ఉన్నాడా, NTR అని ఉంది అనుకున్నా. కానీ ఇక్కడ సో సంథింగ్ డిఫరెంట్ అనమాట. అండ్ సో వీటిలో వచ్చేసరికి మనకు కావాల్సిన కొన్ని విష్ లిస్ట్ అయితే చూద్దాం. విష్ లిస్ట్ వచ్చేసరికి సో వేరే లెవెల్ అనిపించింది. 70కి వచ్చేసరికి 59 విష్ లిస్ట్ స్టార్ట్ చేసుకున్నాడు. ఇవి వరకు సరిపోతాయి అనుకుంటా. ఒకవేళ మనం ఫ్రీ ఫైర్ మోడరేటర్ అయితే ఈ అకౌంట్ అంటే ఈ అకౌంట్కి వచ్చేసరికి ఈ విష్ లిస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని మెయిల్కి పంపించేసేవాడిని. బట్ ఏం చేయలేమా, అంతే ఇక షిట్. గేమ్స్ అండ్ ఎలిమినేషన్స్ విన్నింగ్స్ పరంగా చూసుకుని నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ 10 out of 9 ఇస్తున్నా, అంటే 10కి వచ్చేసరికి 9 ఇస్తున్నా రేటింగ్. యాక్చువల్గా మరి సబ్స్క్రైబర్ యూడి నెంబర్ 4 కనుక చెక్ చేసుకుంటే అండ్ ఇక్కడ చలవా బ్రదర్స్ అని చెప్పి కమెంట్ చేశాడు అనమాట. నా ఐడి అన్న ఫ్రీ అన్న 2197 days అవుతుందన్న, డైనమిక్ డియో 1480 days అన్న, నిజం కావాలి అంటే నువ్వు చూడు బ్రో అంట. అంటే ఆ కమెంట్ ని నేను నార్మల్ గానే చదవచ్చు, కాకపోతే నేను ఇంకొక టైప్ లో ఎందుకు చదువుతున్నానంటే సో కొంతమంది పెట్టిన కమెంట్స్ నాకు అంటే ప్రొనౌన్సియేషన్ అలాగే వినిపిస్తాయి అనమాట. అంటే చూడగానే చదివేటప్పుడు ఓకే ఇలాగే అడుగుతున్నారేమో అన్నట్టు వినిపిస్తాయి. సో దట్స్ వై అలా చదివాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ కనుక చెక్ చేసుకుంటే టీవీ లీడర్ అంట. టీవీ లీడర్ ఇది ఎక్కడ మాసరా మా సన్ డైరెక్టర్ లీడర్ ఎక్కడ ఉన్నా నాకైతే తెలియదు. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 64. సో అండ్ 5K+ లైక్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చూడు క్లియర్ గా 6 years ఓల్డ్ టైటిల్, దాంతోపాటు డౌన్ వ్యాలర్ టైటిల్ 2 ఉన్నాయి. అండ్ డైనమిక్ డియో వచ్చేసరికి 1480 days వేరే లెవెల్ కదా. సో అన్ని డేస్ డైనమిక్ డియో అంటే దాదాపు వచ్చేసరికి ఒక 5 years దగ్గర నుంచి వీళ్ళు హోల్డ్ లో పెట్టారు. 4 years+ అనమాట. అండ్ అరే యార్ ఇది ఎక్కడ ప్రతి ఒక్క గన్ను వెపన్ టైటిల్స్ అండ్ గ్లోరీస్ అచీవ్మెంట్స్ కావచ్చు బాగున్నాయి. అండ్ ఎమోట్స్ ఉన్నాయి అండ్ కొన్ని టైటిల్స్ ఉన్నాయి. దాంతోపాటు వచ్చేసరికి బ్యాచ్ ఆల్బమ్. సో ఇది కూడా అంత ఓల్డ్ ఐడియా అయితే కాదు, బట్ రీసెంట్ ఐడియా, బట్ చాలా బాగుంది ఐడియా వచ్చేసరికి, ఇది మాత్రం చెప్పొచ్చు. అండ్ BR KD కూడా పెట్టుకున్నాడు. అండ్ CS వచ్చేసరికి KD కూడా పెట్టాడు. విష్ లిస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ లిస్ట్ చెక్ చేసుకుంటే విష్ లిస్ట్ లో వీటిలో ఏమన్నా మనకి కావాల్సినవి ఉన్నాయా అంటే అబ్బాయి అసలు ఏం లేవు. అండ్ గేమ్స్ పరంగా విన్నింగ్స్ ఎలిమినేషన్ ప్రతి బాగున్నాయి. సో ADకి వచ్చేసరికి 10 out of 8 ఇస్తున్నా, అంటే 10కి 8 ఇస్తున్నా. ఇంకా సబ్స్క్రైబర్ యూడి 3 కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కమెంట్ చేశాడు అనమాట. కాలేజ్ గ్యామర్ FF అని చెప్పి 12 hours ఏదో కమెంట్ చేశాడు. యూనిక్ గా ఐడియా అనిపించింది, బట్ కమెంట్ ఏం లేదు. తీరా ఏంటి సిచ్యువేషన్ చూస్తే వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే 12 hours ఏదో లాగిన్ కూడా గేమ్. అరే యార్ వావ్ చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం గోల్డెన్ క్రిమినల్ బండిల్ కూడా ఉంది. దాంతోపాటు వచ్చేసరికి ఆ లాబీ ఇంట్రో యానిమేషన్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగుంది. లుక్స్ సో గుడ్. కాదు లుకింగ్ సో గుడ్ అని చెప్పాలి. ఇది కట్టుకునిద్ది. అండ్ TPG జాషు అంటే నేమ్ వచ్చేసరికి బహుశా సిద్ధు బ్రో గిల్డ్ అయి ఉండొచ్చు. అండ్ 32K లైక్స్ అయితే ఉన్నాయి. లెవెల్ వచ్చేసరికి 75. అండ్ అవతారు బ్యానర్స్ కూడా వేరే లెవెల్ అనిపించింది. అండ్ గిల్డ్ నేమ్ వచ్చేసరికి లాయల్ DBG. ఇంకా చూసుకుంటే మాత్రం అరే సీజన్ 4 గోల్డెన్ బండిల్ కూడా ఉన్నట్టుంది. గోల్డెన్ బండిలో నార్మల్ బండిలో తెలియదు కానీ సీజన్ 4 అండ్ సీజన్ 5 అలర్ట్ పాసెస్ మనోడి దగ్గర అయితే ఉన్నాయి అనమాట. అండ్ సీజన్ 8 కూడా ఉంది. ప్లస్ గోల్డెన్ బండిల్ అండ్ ఎల్లో క్రిమినల్ తో పాటు బ్లూ పర్పుల్ క్రిమినల్స్ కూడా ఉన్నాయి. దాంతో కూడా బ్రేక్ డాన్సర్ బండిల్ కూడా
ఇంతకు మించి ఇంకేమన్నా అండ్ ధనుడైన బండిల్ కూడా ఉంది మామ. ప్రైమ్ బ్యాజ్ మ్యాక్స్, దాంతోపాటు 7 years ఓల్డ్ టైటిల్, ఇంకా రీజనల్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఎడిషన్ కోడ్ కూడా ఉందన్నమాట. ఇంకో హైలైట్ వచ్చేసరికి దీనికి ముందు సంథింగ్ ఔరారా మిస్టర్ అని చెప్పి ఏదో ఆక్షన్ ఈవెంట్కి ఇచ్చాడు చూసావా, బిట్ చేస్తే డైమండ్స్ ఆ బండిల్ ఇస్తాడు అని చెప్పి ఆ బండిల్ ఉంది. అండ్ ఈ క్రిమినల్ బండిల్ కూడా ఉంది మన దగ్గర. బట్ కేమాట కానీ ఈ ఐడి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ రిచెస్ట్ ఐడి అని చెప్పుకోవచ్చు, సంథింగ్ ఏదైనా సరే. అండ్ గేమ్స్ విన్నింగ్స్ ఎలిమినేషన్స్ కావచ్చు అండ్ విష్ లిస్ట్ కూడా తోపెస్ట్ అని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఐడి వేరే లెవెల్ 10 out of 10 ఆ రేటింగ్ సింపుల్ గా. అండ్ సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 2 మావా, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ 3 ఐడీస్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ చూడు కార్తిక్ రేఖ అతను కమెంట్ చేశారు అనమాట, లాస్ట్ 2 వీడియోస్ లో అడిగా డార్లింగ్ నువ్వు నా ఐడి చూపించలేదు, ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో చూపించు అని చెప్పి ఐడి పెట్టాడు. సరే ఐడి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే 1 hour ago లాగిన్ అండ్ ఓడి అది సంథింగ్ కనిపించట్లేదు మా. ఓడి ఐడి అనుకుంటున్నా, ఓడి ఐడి ఎఫ్ఎఫ్ లేకపోతే ఓడి సంథింగ్ ఏదో ఉంది, ఆఫ్లైన్ అని మాత్రం నేమ్ పక్క. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 74. ఇంకా బ్యాజ్ ఆల్బమ్ చెక్ చేద్దాం. బ్యాజ్ ఆల్బమ్ అంత ఓల్డెస్ట్ ప్లేయర్ అయితే కాదు కానీ. అండ్ సో ఒకటే మామ ఇక్కడ చూడు, అంత ఓల్డెస్ట్ ప్లేయర్ అయితే కాదు, న్యూయెస్ట్ ప్లేయరే. ఇంకా హైలైట్ వచ్చేసరికి సీజన్ 26 లో వచ్చేసరికి ఈ అకౌంట్ క్రియేట్ అయింది. బుయా ఎమోట్, ఇక సంథింగ్ పార్టీ టైప్ ఎమోట్స్ అండ్ ఫుట్బాల్ ఎమోట్ బాగుంది. ఐ లవ్ శ్రీవల్లే. ఇదేంది ఇది డైనమిక్ డియో చూసుకుంటే 123 days ago లిల్లియా. ఇదేంటిది ఒక పక్క లిల్లీతో డైనమిక్ డియోలో ఉన్నాడు, శ్రీవల్లికి లవ్ యూ చెప్తున్నాడు. ఈయన ఆటగాడా ప్లేయరా లేకపోతే ఇంకేంది? లిల్లీ ఉంది ఓకే, శ్రీవల్లి ఉంది ఓకే, ఇంకా రాధిక ఎక్కడ బ్రో? రాధిక వేర్ ఓకే. సో మనోడు పర్సనల్స్ అయింది మనకి ఎందుకులే కానీ. ఓకే ఇదేంది హూమన్సా అన్హూమన్స్ అంట. గిళ్ళనేమో వచ్చేసరికి అన్ని విచిత్రాలే కనపడుతుంది ఐడిలో వచ్చేసరికి. బట్ బాగుంది మావా. అండ్ తను వేసుకున్న బండిల్స్ కావచ్చు ఇంకా వేరే లెవెల్ అనిపించింది ప్రొఫైల్ మొత్తం. అండ్ విష్ లిస్ట్ కూడా ఇంకా వేరే లెవెల్ అంతే. అట్లా వచ్చేసరికి కొన్ని నాకు ఉపయోగపడే ఉన్నాయి అండ్ వీడియో కూడా చేసుకోవచ్చు. గేమ్స్ అండ్ విన్నింగ్స్ ఎనిమేషన్స్ కావచ్చు చాలా బాగున్నాయి. నీ ఇష్టం, నీ శ్రీవల్లి కనుక నీ ఐడి చూసింది అనుకో, అది దాంతోపాటు వచ్చేసరికి 123 days కదా నీ డైనమిక్ డియో, 143 daysకి వచ్చేసరికి 143 అయ్యింది. సో అది కనుక అప్పుడు నీ శ్రీవల్లి కనుక చూసింది అనుకో, ఆ పిల్ల ఎవరితోనో 143 అని చెప్పి రాసింది, ఇక్కడ డైనమిక్ డియో ఉందని చెప్పి చూసింది అనుకో, నీకు బ్రేకప్ చెప్పిద్ది, నీ ఇష్టం చూసుకోమని. ఇక్కడ సబ్స్క్రైబర్ వీడియో నెంబర్ 1 చూసుకుంటే బిల్ మ్యాన్ అని చెప్పి ఇతను కమెంట్ చేశాను. మా అన్న నేను నీకు సబ్స్క్రైబర్ వీడియో బిట్టు డే నేను అన్న 1 month సబ్స్క్రైబ్. నాకు అర్థం కాదు సార్, బట్ ఐడి మాత్రం అర్థమైంది. ఓకే రిప్లై అన్న, నా ఐడికి రివ్యూ అన్నట్టు చెప్తున్నా. అండ్ మై ఓన్ ఛానల్ అనేది చెప్తున్నాడు. సో ఏదో ఒకటి మనోడు ఇంటెన్షన్ వచ్చేసరికి అతని ఐడిని చూపించి రివ్యూ అండ్ రేటింగ్ ఇవ్వాలి. అండ్ నాకు వచ్చేసరికి సో వీడియో పర్పస్ కావాలి, సో చూపిస్తున్నాను అనమాట. ఐడి వచ్చేసరికి హార్లే U59951 అని చెప్పి సంథింగ్ అయితే ఉంది. అండ్ లెవెల్ చూసుకునే 57 అండ్ లైక్ చూసుకునే 1.6K. హెడ్ హంటర్ అని చెప్పి ఒక టైటిల్ ఉంది. అండ్ హెడ్ షాట్ ఎక్స్పెక్ట్ అని చెప్పి హెడ్ ఎక్స్పెక్ట్ అని చెప్పి ఒక టైటిల్ ఉంది. అండ్ 4 years ఓల్డ్ టైటిల్ ఉంది. దాంతోపాటు వచ్చేసరికి ఇన్స్టాలో 80K+ ఫాలోవర్స్ అంట, తోటేగా. అండ్ ఇంకా మెయిన్ సో ప్రొఫైల్ అంతంత మాత్రమే ఉంది, అంతగా డెకరేషన్ అయితే చేయలేదు. ఉన్న వాటితో కూడా ది బెస్ట్ డెకరేషన్ ఇవ్వచ్చు, అంతగా డెకరేషన్ అయితే చేయలేదు కానీ ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాడ్జ్ ఆల్బమ్, సో అది కూడా అంత అనిపించలేదు మామ, ఎందుకంటే రీసెంట్ ప్లే అయితే కాదు, సో కొంచెం ఓల్డ్ ప్లే, సీజన్ 30లో క్రియేట్ అయింది ఐడి. ఇంకా బండిల్ చెక్ చేసుకుంటే ఛాంపియన్స్ జెర్సీ అయితే వేసుకున్నాడు, సో హైలైట్ అనిపించింది. అండ్ నింజా స్కార్ఫ్ అయితే పెట్టాడు, లీఫ్ విలేజ్ చెందింది. సో ఇతను కూడా ఒక లీఫ్ విలేజ్ షినోబి ఏమో. సో ఓకే మామ, ఈడీకి వచ్చేసరికి రేటింగ్ ఇచ్చేద్దాము. 8 ఇద్దాం మామ, ఎక్కువ అయితే వద్దే అండ్ తక్కువ అయితే మరి మనోడు ఫీల్ అవుతాడు. సో 10 out of 8 ఇస్తున్నా, అంటే 10కి వచ్చేసరికి 8 ఇస్తున్నా రేటింగ్. ఇది సిచ్యువేషన్ గేమ్స్ పరంగా బాగున్నాయి కాబట్టి. సో మీరు కూడా మీ వీడియోస్ కమెంట్ చేయండి, బట్ ప్రొఫైల్ మంచిగా డెకరేట్ చేసుకొని ఓకే.